పాకిస్తాన్తో అత్యంత సన్నిహితంగా మెలిగే బంగ్లాదేశ్ సైన్యాధికారి ఒకరు సైన్యంలో తిరుగుబాటుకు ప్రయత్నించారన్న వార్త సంచలనం సృష్టించింది. అతివాద జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ రాజకీయ పార్టీతో చేతులు కలిపి లెఫ్టినెంట్ జనరల్ ఫైజర్ రహమాన్ ఈ సైనిక తిరుగుబాటుకు పథకరచన చేశారు. అయితే ఈ సైనిక తిరుగుబాటు కుట్ర వెనుక పాకిస్తాన్ హస్తముందని వార్తలొచ్చాయి. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన కొద్ది కాలంగా పాకిస్తాన్తో బంగ్లాదేశ్ సన్నిహితంగా మెలుగుతోంది. దీన్ని అదునుగా చేసుకుని బంగ్లాదేశ్లో ఇస్లామిక్ రాజ్యం, షరియా చట్టాల అమలే లక్ష్యంగా మొదట సైనిక తిరుగుబాటు తేవాలని పాకిస్తాన్ భావించినట్లు బంగ్లాదేశ్ మీడియాలో వార్తలొచ్చాయి. బంగ్లాదేశ్ సైన్యాధికారుల సాయంతో సైనిక తిరుగుబాటుకు ప్రణాళిక సిద్ధం చేసి లెఫ్టినెంట్ జనరల్ ఫైజర్ సారథ్యంలో దానిని అమలు చేయాలని చూసింది. అయితే బంగ్లాదేశ్లో కొలువు తీరిన మొహమ్మద్ యూనిస్ తాత్కాలిక ప్రభుత్వం ఈ ఆపదను పసిగట్టి సైన్యాధికారులను హెచ్చరించింది. దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని భంగపరిచే వారికి కఠిన శిక్షలుంటాయని ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్జమాన్ ప్రకటించారు. ఇక పాకిస్తాన్తో సత్సంబంధాలున్న లెఫ్టినెంట్ జనరల్ ఫైజర్ మార్చి మొదటి వారంలో డివిజనల్ కమాండర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంపై ఆర్మీకి గాని ప్రభుత్వానికి గాని ఎలాంటి ముందస్తు సమాచారం లేదని తెలుస్తోంది. వాస్తవానికి ఫైజర్ రహమాన్ ఆర్మీలో సిబ్బంది, సరుకులు, ఇతర సరఫరాల బాధ్యతలను మాత్రమే చూడాలి. అది వదిలేసి కమాండర్లతో సమావేశం ఏర్పాటు చేస్తుండడంపై ఆర్మీకి సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన ఆర్మీ సచివాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఫైజర్ సమావేశమయ్యే సైన్యాధికారులపై కఠిన చర్యలు తప్పవని విప్ను జారీ చేసింది. ఫైజర్ ఇప్పటికే జనవరి, ఫిబ్రవరి నెలల్లో పాకిస్తాన్కు చెందిన పలువురు దౌత్యవేత్తలు, జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్కు చెందిన పలువురు కీలక నేతలతో సమావేశమైనట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ ఆర్మీ తాత్కాలిక చీఫ్కు వ్యతిరేకంగా బలాన్ని కూడగట్టేందుకు ఫైజర్ కుట్ర పన్నారని ఆయనపై ఆరోపణలున్నాయి. సైనిక తిరుగుబాటు ద్వారా తాను ఆర్మీ చీఫ్గా ఎదగాలని ఫైజర్ భావించినట్లు వార్తలొచ్చాయి.